బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారింది. రాగల 3 రోజులు ఆంధ్ర, తెలంగాణలో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. ఒకవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తూ మాడు పగలేలా ఎండలతో ఉడికించేస్తోంటే, మరోవైపు అకస్మాత్తుగా ఆకాశం నల్లబడి మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. ఈ విచిత్రమైన వాతావరణ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కీలక అప్డేట్ ఇచ్చారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో ఒకేసారి తీవ్రమైన ఎండలు, అలాగే పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. వాతావరణంలో ఇంత సడన్ చేంజ్ రావడానికి మెయిన్ రీజన్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తా ఆంధ్ర మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి భారీగా విస్తరించి ఉంది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుంచి విదర్భ వరకు 900 మీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కూడా ఫామ్ అయింది. ఈ డబుల్ ఎఫెక్ట్ వల్లే వాతావరణంలో ఈ అకస్మాత్ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ద్రోణుల కదలిక వల్ల రానున్న 4 రోజులు నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వేగంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ద్రోణి ఎఫెక్టుతో గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. వీటితో పాటు అల్లూరి, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. తెలంగాణలో కూడా గురువారం నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో 7 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 5 సెంటీమీటర్లు, గోల్కొండలో 3 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షపాతం నమోదైంది. ఇలాంటి సడన్ రెయిన్స్ అండ్ ఈదురుగాలుల టైంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చెట్ల కింద, కరెంటు స్తంభాల పక్కన, పెద్ద పెద్ద హోర్డింగ్ల కింద నిలబడకూడదని సూచిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భారీ గాలుల వల్ల కరెంటు వైర్లు తెగిపడే అవకాశం ఉంది కాబట్టి రోడ్లపై వెళ్లేటప్పుడు తెగిన వైర్లు కనిపిస్తే వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిదని హెచ్చరిస్తున్నారు. వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. జూన్ 11న ఏపీలోని 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 42 మండలాల్లో సాధారణ వడగాల్పులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. విజయనగరం జిల్లాలోని బొండపల్లి, గజపతి నగరం, పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ, పార్వతీపురం, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, అల్లూరు జిల్లాలోని అనంతగిరి మండలాల్లో ఎండదెబ్బ గట్టిగా తగలనుంది. రానున్న రోజుల్లో పలు జిల్లాల్లో టెంపరేచర్స్ 41 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.